దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతులు 2 నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి, వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి, శ్రీ మన్మద్గురు పరంపర నుండి అని ప్రార్థన అనే తన గేయంలో తిలక్ దేవుళ్ళను కాదు దేవుణ్ణి వేడుకున్నాడు. అన్ని మతాలు భక్తిని వ్యాపారం చేశారు, సంపాదన మార్గంగా చూస్తున్నారు. దేవుణ్ణి, పుణ్యాన్ని వ్యాపార వస్తువులుగా చేశారు. సంపాదన కోసమే గుడులు, చర్చిలు నిర్మిస్తున్నారు. టీవీ ఛానల్స్ లో ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లు ఇవ్వలేనిదే ప్రవచనకర్తలు, పాస్టర్లు సందేశాలు ప్రసారాలు చేయలేని పరిస్థితి అయితే పెద్ద పెద్ద విలాసవంతమైన కారులు, గృహాలు ఎందుకు? డబ్బులు ఇస్తేనో వేస్తేనో చేసిన పాపాలు పోయి పుణ్యం లభిస్తుందనే భక్తుల స్వార్థం. అందరూ స్వార్థపరులే.